వెల్కమ్ టు ఏపీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఎస్సీ, బీసీ, ఈబీసీ మైనార్టీ యూనిట్స్ ఏర్పాటులో బ్యాంకులు చొరవ చూపాలి. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై సీసీఆర్సీ కౌలు రైతులకు రుణాలు మంజూరు. భూ పోరాటానికి కదిలిన ఎర్రదండు వేలాది మంది. పేదలతో 72 ఎకరాలలో సిపిఐ భూ ఆక్రమణ పోరాటం. కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం, ఎస్సీ నాయకుల హెచ్చరిక. రొమాంటిక్ సెన్సెక్స్ క్రైమ్ థ్రిల్లర్ ఆర్టిస్ట్ సినిమా యువతను ఆకట్టుకునే మంచి సినిమా. ఇక డీటెయిల్ చూస్తే బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించినప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి డిసిసి సమావేశాల నిర్వహణ వ్యవస్థ వల్ల ప్రయోజనం ఏమిటి? అదేవిధంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బ్యాంకుల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం బ్యాంకర్లతో 2024-25 సంవత్సరానికి 4వ త్రైమాసిక జిల్లా సంప్రదింపుల కమిటీ మరియు జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశంకు కలెక్టర్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల ఇతర వెనుకబడిన తరగతుల కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ పరిధిలో ఏడాది ఇచ్చిన యూనిట్స్ గ్రౌండింగ్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 22 నాటికి పూర్తి చేసి ఏప్రిల్ 7న స్క్రూటీని రుణ మంజూరు పూర్తి. ఇక జ్యోతిరావు పులే జయంతి 11న నాటికి కూడా గ్రౌండింగ్ పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇక వెనుకబడిన తరగతుల కేటగిరీ కింద ఎస్సీ, మైనార్టీ యూనిట్స్ గ్రౌండింగ్ ని నిర్దేశించిన లక్ష్యాలను సాధించే వరకు బ్యాంకర్లకు లక్ష్యాలను ఇవ్వడం జరిగిందని అన్నారు. బ్యాంకులకు వచ్చిన దరఖాస్తులను వెంటనే స్క్రూటీని చేసి యూనిట్స్ స్థాపన దిశగా బ్యాంకర్ల తరపున అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు రుణాల విషయంలో ఖచ్చితమైన తీరు కలిగి ఉండాలని, ఆయా వర్గాలకు రుణాల మంజూరులో బ్యాంకర్లు ఉచిత రీతిన స్పందించి రుణాలు ఇవ్వాలని కోరారు. ఫలితాలు సాధించినప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి బ్యాంకర్లు సమావేశం నిర్వహించి ఏమిటి ప్రయోజనం అని అన్నారు. ఇక బ్యాంకుల పనితీరుపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి నివేదిక ఇవ్వడం జరుగుతుందని అన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున హాజరైన సీనియర్ అధికారి లక్ష్మణరావు వివరాలను తెలియదు అన్న వివరణ, ఇండియన్ బ్యాంక్ ప్రతినిధి సంబంధం లేకుండా వివరణ ఇవ్వడం వారి పనితీరుకు నిదర్శనం అని అన్నారు. ఇక బ్యాంకర్ల పనితీరు ఆర్బీఐ ప్రతినిధి గూగుల్ మీట్ ద్వారా హాజరు కావడం మినిట్స్ లో నమోదు చేయాలని ఇక ఎల్డీఎంను ఆదేశించారు. In addition to basic welfare, from SC welfare also, EDSC corporation has received target, but in turn, whatever the subdivision is there, that we have not yet, and we not yet received that activation of OPMS application, that is calling for the applications and inquiries and sanctions. We hope that we are going to get very soon. In the same line, minority corporation also. But as of now, all the procedures are set for BC corporation, Kapu corporation and EDA. I think you are all well remember that we have conducted special bankers, senior bank officials meeting only to emphasize on the progress, especially on 3 schemes. That is tenant farmer loaning, House Kisan cards issuance and sanctions of loans to them, and third is PM Vishwakarma banker sanctions. A concerned district official please advise the progress last day from what is the progress since last basis. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కోమరిగిరి లేఅవుట్ 72 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేస్తున్నారని, ఇది ఇళ్ల స్థలాల కొరకు కొన్న భూమి కాబట్టి ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది గ్రామీణ పేదలకు కబ్జాకు గురవుతున్న 72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని భూ పోరాటం నిర్వహించారు. ఇక సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వస్తున్నారని తెలియడంతో ఆ భూమిలో ఉన్న భూ కబ్జాదారులు పనిముట్లను పట్టుకుని పారిపోయారు. ఇక అనంతరం ఆ స్థలంలో ముగ్గులు వేసి ఫ్లాట్లు విభజించుకున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేతుల మీదుగా ముగ్గులతో హద్దులు వేసి
మక్కులు వేశారు. ఇక అనంతరం జరిగిన సభకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొనే కె రామకృష్ణ మాట్లాడుతూ ఆనాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాల కొరకు కోమగిరి ఫేజ్ 2 72 ఎకరాల రైతుల వద్ద నుంచి 32 కోట్లు వెచ్చించి భూమి కొనుతని, ఎన్నికల అనంతరం కూడా ఇక భూమిపై భూ కబ్జాదారులు కన్నుపడిందని ఆయన అన్నారు. అందులో భాగంగా 42 ఎకరాల భూమిని అక్రమంగా సాగు చేస్తున్న అనుభవిస్తున్నారని, దీనిపై రెవెన్యూ అధికారులు మీనవేషాలు లెక్కిస్తున్నారని ఆయన విమర్శించారు. నమస్కారాలు. గత 4 మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాన్ని చేస్తా ఉన్నాం. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మరి ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి. పిఠాపురం నియోజకవర్గంలో మన జనసేన పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం ఇది. మరి ఈ నియోజకవర్గంలో 72 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సేకరించారు. సేకరించిన భూమిని పేదవాళ్లకు ఇవ్వకుండా దీన్ని కబ్జాకోర్లు ఆక్రమించే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. చాలా దారుణం. ఎందుకంటే ప్రభుత్వం డబ్బు కోట్ల రూపాయలు, దాదాపు 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమిని సేకరించిన తర్వాత ఇవాళ ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్లకు పంపిణీ చేయడం కాకుండా మళ్లీ పెద్దవాళ్ల చేతుల్లో పోతుందంటే మాత్రం చాలా అన్యాయము, అక్రమము, దురాక్రమము. కాబట్టి దీనికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రభుత్వం యొక్క కళ్లు తెరిపించడానికే ఇవాళ మేము ఈ భూ ఆక్రమణ పోరాటానికి పూనుకున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా, ప్రతి పేదవానికి కూడా 3 సెంట్లు భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇవాళ పెద్దవాళ్లకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ ఎక్కడో కాదు, విశాఖపట్నంలో రుషికొండ గుండు కొట్టి అక్కడ ఒక ఇల్లు కడితే దానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పేదవాడికి మాత్రం 1,80,000 వాళ్ళు ఇల్లు కట్టుకోమంటే సరిపోదు. కనీసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ 72 ఎకరాల భూమిలో ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి, ఇళ్ల స్థలం లేని వారందరికీ కూడా ఒక్కొక్కరికి 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత రెవెన్యూ మంత్రి గారిని కూడా కలుస్తాం. రెవెన్యూ మంత్రి గారిని కలిసి ఖచ్చితంగా ప్రతి పేదవానికి కూడా న్యాయం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఆమోదముద్ర తెలిపిన చంద్రబాబు నాయుడికి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టేందుకు వర్గీకరణ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రాజమండ్రి నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలుత గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక అనంతరం పోరాట సమితి నాయకులు ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి సహజ సూత్రాలకు విరుద్ధమని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు మానుకోవాలని హితవు పలికారు. వర్గీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాంబాబు హెచ్చరించారు. మరి బాబ్జీ మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ
తీర్మానం సహజ సూత్రాలను విరుద్ధమని విమర్శించారు. ఇది మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టే కుట్ర అని మండిపడ్డారు. ప్రజల మనోభావాలను గౌరవించుకున్న వర్గీకరణ చేయడం తగదని హితో పలికారు. ఏకసభ్య కమిషన్ గ్రామాలలో సరిగ్గా అధ్యయనం చేయకుండా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం, ఇక దీనిపై కూటమి ప్రభుత్వం వర్గీకరణకు ఆమోదముద్ర వేయడం సమంజసం కాదని అన్నారు. పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ వర్గీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడే చంద్రబాబు వైఖరి పీడితుల కులాల ఐక్యత, అంబేద్కరిజం, పీడిత కులాల ఐక్యత, మనువాదైన చంద్రబాబు మోడీ వైఖరి, మనువాదులైన చంద్రబాబు మోడీ వైఖరి, అంబేద్కరిజం, పీడిత కులాల ఐక్యత, మనువాదైన చంద్రబాబు మోడీ వైఖరి, మనువాదైన చంద్రబాబు మోడీ వైఖరి, పీడిత కులాల ఐక్యత, చంద్రబాబు 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 నిన్న అసెంబ్లీలో ఎస్సీ ఉపవర్గీకరణకు ఇచ్చిన బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇది రాజ్యాంగ విరుద్ధం, సహాయ సూత్రాలు కూడా వ్యతిరేకమని ఆర్టికల్ 341లో క్లియర్ గా ఉండగా కూడా కావాలని ఎస్సీల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం కాకుండా ప్రజల యొక్క మనోభావాలు, అదేవిధంగా వన్ మ్యాన్ కమిషన్ ఆయన కొంతమందికి వేసుకుని కనీసం జిల్లాలు కూడా తిరగకుండా, గ్రామాలు తిరగకుండా, అభిప్రాయ సేకరణ లేకుండా తప్పుడు లెక్కలు చూపించి ఆయన యొక్క ఈ వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేశారు. ఈ తీర్మానం వెంటనే రద్దు చేసుకోకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఇప్పటికే మాదిగ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారు, ఆజాద్ పాస్వాన్ గారు అబ్బాయి అందరూ కలిపి తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రకాష్ అంబేద్కర్ కూడా వ్యతిరేకించారు. అయినప్పటికీ దురుద్దేశంతో కావాలని మాలమాదిల మధ్య స్విచ్ పెట్టాకే చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నాడని, దీన్ని వెంటనే ఆపోతుందిగా లేని వల్ల మా యొక్క కోపాన్ని ఆయన చవి చూస్తారని సందర్భంగా తెలియజేస్తారు.
సందర్భంగా గౌరవ పాత్రికేయులకు మీడియా వారికి నా యొక్క జైవీములు. మరి ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటన చాలా అమానుషం, అక్రమం, అన్యాయం. ఎందుచేతంటే మరి ఈ వర్గీకరణ అనేది ఏ రకంగా చేశారనేది అర్థం కావడం లేదు. ఎందుచేతంటే కేవలం కుట్రతో చేసినటువంటి వర్గీకరణ తప్ప రాజ్యాంగపరంగా చేసింది కాదు. మరి రిజర్వేషన్ అనేది మరి అంబేద్కర్ గారు పెట్టింది యావత్ భారతదేశానికి సంబంధించింది. ఎస్సీలకు 22.5%, ఎస్టీలకు 7.5%. అలాంటిది 3 కులాలకి 4 కులాలకి పరిమితం చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఇది ఎంతవరకు సబు మేము అడుగుతున్నాం. ఎందుచేతంటే ఈ రిజర్వేషన్ అనేది మొత్తం యావత్ భారతదేశానికి సంబంధించింది. అలాంటిది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చని జడ్జిమెంట్ లో రాయడం అనేది ఎంతవరకు సబు? రాజ్యాంగానికి వారు నిర్మాణం చేసినటువంటి వ్యక్తుల లేదంటే రాజ్యాంగానికి పరిరక్షించేటువంటి వ్యక్తుల అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం పబ్లిక్ గా. వాళ్ళ మీద కూడా ఎందుకంటే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ లో 22 అభియోగాలు ఉన్నాయి. ఆ అభియోగాల కింద కూడా మాకు ఏమైనా అన్యాయం జరిగితే దానిలో సెక్షన్ 4 కింద కూడా అట్రాసిటీ యాక్ట్ పెట్టాలని మా హక్కు ఉంది. ఆ రకంగా కూడా ఎవరైతే మాకు అన్యాయం చేస్తారో దాని మీద కూడా మేము కేసు పెట్టడానికి మేము రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈ వర్గీకరణ చెల్లదు, చెల్లుబాటు కాదు, అది చెల్లుబాటు కానివ్వం. అంతవరకు మేము పోరాటం కొనసాగిస్తాం. ఖండిస్తూ ఈరోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎప్పుడైతే మరి ఈ మొట్టమొదటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును వర్గీకరణ చేసిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టులో కూడా మరి పోరాటం చేసి కొట్టివేయడం జరిగింది. అటువంటి 5 జడ్జీలతో ఇచ్చినటువంటి ఈ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును మరలా ఈ కుల రాజకీయం, మత రాజకీయాలతో పవర్లోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని తిరగరాయించి ఈ యొక్క దుర్మార్గానికి పాల్పడింది. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలను మానుకుని ఈ వర్గీకరణ బిల్లును తక్షణం రద్దు చేసి మరి యథాతథంగా ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ పాలక పక్షాలని గద్దె దింపడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అన్యాయమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రభుత్వం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి విరమించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. వర్గీకరణ తీర్పు బిల్లుపై దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఆ తీర్పుని వెంటనే ఆమోదాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుని పెట్టి ఈ 2 రాష్ట్రాలకే పరిమితం అవుతుందా? తీర్పును వంకపెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్గీకరణ చేసే మార్గాన్ని ఆ తీర్పును పెట్టి వంకతో చేస్తారు తప్ప అది సుప్రీంకోర్టు తీర్పు కూడా ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకం. అది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలు అసెంబ్లీలో చూస్తుంటే చాలా ఆశ్చర్యపడుతుంది. అసలు వీళ్ళకి రాజ్యాంగం అనేది ఉందా? రాజ్యాంగం ఉన్నదని ఈ గవర్నమెంట్ ఏర్పడ్డాకి భారతదేశంలో రాజ్యాంగం ద్వారా ఏర్పడిన గవర్నమెంట్ ఈరోజు రాజ్యాంగాన్ని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. 2019లో పవన్ కళ్యాణ్ రాజ్యాంగం తిరిగిన పవన్ కళ్యాణ్ ఈరోజు రాజ్యాంగ వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడడం చాలా దారుణం. పవన్ కళ్యాణ్ వీరేదో 163 సీట్లు వచ్చాయని వీరు ఇష్టం మాట్లాడుతున్నారు. గుర్తించుకోండి, 158 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు పరిమితి చేసాం. 163 వచ్చిన వాళ్ళకి మీ జీరో చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్గీకరణ తీర్పును బిల్లును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చేస్తాం.
రాజమండ్రి నగరానికి చెందిన డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము నిర్మాతగా నిర్మించిన ఆర్టిస్ట్ సినిమా రొమాంటిక్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా యువతను వృత్తలెక్కిరిస్తుంది. కొత్త హీరోయిన్లతో తీసిన ఈ చిత్రానికి రతన్ రిషి దర్శకుడు. ఇక ఈ మధ్య కాలంలో ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా రాలేదని చెప్పవచ్చు. అయితే అందమైన యువతలను అతి కిరాతకంగా హత్య చేసి సైకో థ్రిల్లర్ ఎవరనే సస్పెన్స్ చివరి వరకు కూడా కొనసాగడం బాగా ఆకట్టుకుంది. ఇక మన సమాజంలో జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా కథ ఉంది. అయితే సంతోష్ క్రియేషా పటేల్ హీరోయిన్లుగా నటించారు. హీరో చెల్లెలు సాత్వికగా స్నేహం మాదిరిగా నటించింది. రాజమండ్రికి చెందిన సింగర్ రాయుడు చంద్రకుమార్ దీంట్లో ఇన్స్పెక్టర్గా నటించారు. హీరో చెల్లెలు స్వాతిని రేప్ చేసి అతి కిరాతకంగా చంపిన సైకో కిల్లర్ను పట్టుకోవడానికి హీరో విక్కీ సంతోష్ చేసిన ప్రయత్నాలు ఎలా ఫలించాయనేది సినిమా చూసి నేర్చుకోవాల్సిందే. అయితే తొలుత సైకో కిల్లర్ పిచ్చి రవి కాలకేయ భాస్కర్ అనేది పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక తనలోని ఆర్టిస్టులను గుర్తించకపోవడం వల్ల ఇలా హత్యలు చేశారని అతనితో చెప్పిస్తారు. తర్వాత అతను తప్పించుకొని పారిపోతాడు. ఈలోగా సైకో థ్రిల్లర్ పిచ్చారవి కాదని హీరో గుర్తిస్తాడు. అక్కడి నుంచి అసలైన సైకో కిల్లర్ ఎవరనే సస్పెన్స్ ప్రేక్షకులకు ఉత్కంఠ రేపుతుంది. అసలు సైకో ఆర్టిస్ట్ కిల్లర్ ఎవరు, అతను ఎలా ఎందుకు హత్యలు చేస్తున్నాడనేది ఆర్టిస్ట్ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అయితే సినిమా చూసిన వారు కిల్లర్ ఎవరనేది బయట ఎవరికి చెప్పకూడదని మరి. ఇక సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఇక నిర్మాతగా డాక్టర్ జేమ్స్ వాటు కొమ్మునేటి యువత అభిరుచికి తగ్గట్టుగా కొత్త వారితో ఒక మంచి రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తీయడం అభినందించాల్సిన విషయం. శుక్రవారం సాయికృష్ణ అనుశ్రీ థియేటర్లలో ఉదయం ఆట చూసిన యువత ఆర్టిస్ట్ సినిమా తీసిన విధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా సూపర్ అండి. కిల్లర్ ఆర్టిస్ట్ అన్న మూవీ ఇది రాజమండ్రి నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము గారు చే నిర్మించబడింది. అయితే దీంట్లో ఒక ప్రత్యేకమైన జోనర్ గా ఒక థ్రిల్లర్ మూవీగా తీశారని మేము విన్నాము. అలాగే ఇప్పుడు ఈ మూవీ చూసినంత మటుకు అయితే చాలా బాగా వచ్చింది. చాలా సస్పెన్సింగ్ గా ఉంది. ఇప్పుడు వరకు ఆ సైకో ఎవరు ఏంటి అనేది మేము తెలుసుకోవాలని కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. అట్లాగే ఇందులో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా హీరో హీరోయిన్ వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే డైరెక్టర్ రతన్ రిషి గారు కూడా చాలా బాగా డైరెక్ట్ చేశారని అయితే అర్థమవుతుంది. అలాగే రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా వచ్చిన ప్రొడ్యూసర్ గా తీసిన మూవీ కాబట్టి ఈ యొక్క మూవీని, ఈ ఆర్టిస్ట్ మూవీని తప్పకుండా మీరు అందరినీ థియేటర్కి వచ్చి వాచ్ చేసి అందరినీ ఎంకరేజ్ చేయాలని, అలాగే ఈ క్రూ అండ్ క్యాస్ట్ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తున్నారు. అంటే హీరో హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కొత్తగానే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు తప్పకుండా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా మీడియా తరఫు నుంచి కోరుతున్నాను. ఎంకరేజ్ చేసి వారికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి ఇటువంటి మూవీస్ తీసి ఈ రాజమండ్రిలో సినీ ఫీల్డ్ అంటే ఏంటో తెలియనటువంటి వాడిని ఎంతో మందికి ఆర్టిస్టులుగా పరిచయం చేసి వారికి కూడా వారి సంస్థ తరఫున ఉపాధి కల్పించాలనే రంగంతో ఈ విధమైనటువంటి మూవీస్ తీయడం జరుగుతుంది. కానీ ఇది లాస్ట్ వరకు చూసిన తర్వాతే ఈ సినిమా యొక్క థ్రిల్ ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది. కనుక వీరు తీయబోయే సినిమాలు అన్ని కూడా ఇంకా ముందు భవిష్యత్తులో హిట్ అవి మంచి అందరికీ ఉపాధి కల్పించే మార్గంలో నడవాలని చెప్పేసి జేమ్స్ వాట్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నామండి. మరొకసారి హెడ్లైన్ చూద్దాం. ఎస్సీ, బీసీ, ఈబీసీ మైనార్టీ యూనిట్స్ ఏర్పాటులో బ్యాంకులు చొరవ చూపాలి. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై సీసీఆర్సీ కౌలు రైతులకు రుణాలు మంజూరు. భూ పోరాటానికి కదిలిన ఎర్రదండు వేలాది మంది. పేదలతో 72 ఎకరాలలో సిపిఐ భూ ఆక్రమణ పోరాటం. కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం, ఎస్సీ నాయకుల హెచ్చరిక.
రొమాంటిక్ సెన్సెక్స్ క్రైమ్ థ్రిల్లర్ ఆర్టిస్ట్ సినిమా యువతను ఆకట్టుకునే మంచి సినిమా. ఇవి ఇప్పుడు వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.